జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఎర్రగడ్డ నుంచి మా ప్రతినిధి లివిల్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. లివిల్ రెడ్డి, ఎర్రగడ్డలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఇప్పటివరకు ఉదయం 9 గంటల వరకు మనం చూసుకున్నట్లయితే 9.2% పోలింగ్ అయితే నమోదైంది. ఎర్రగడ్డలో పోలింగ్ సజావుగా సాగుతుందా? ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. ఎక్కడ చూసినా ఓటర్లు లేని కనిపిస్తుంది. చాలా చోట్ల ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపినట్టు కనిపిస్తలేదు. ప్రధానంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు కేవలం 10.02% మాత్రమే నమోదైంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం అంటే కొంత ఉద్యోగాలకు వెళ్ళేవారు కావచ్చు, ఇతర పనులకు వెళ్ళేవారు కావచ్చు, ఏదైతే ఇతరత్ర అనేక అంశాల్లో ఉదయమే పోలింగ్కి పెద్ద ఎత్తున తరలి వస్తారు. కానీ వాళ్ళ ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహణ చేస్తామని చెప్పింది ఎన్నికల అధికారులు. కానీ పూర్తిగా ఇక్కడ ఏకపక్షంగా ఒకే పార్టీకి అనుకూలంగా, అది రాజకీయ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వివరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా చోట్ల ఇవాళ పోలీసులు ఏదైతే ఏకపక్షంగా వివరిస్తున్న తీరు కనిపిస్తుంది. ఇవాళ పోలింగ్ బూత్లకు పాసులున్నా అనుమతిస్తలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు ఇతర జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడికి వచ్చినా వారికి పట్టించుకున్న పాపన అవుతలేదు. కానీ మీడియా పైన దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు ఇవాళ ఇక్కడ ఎర్రగడ్డలో కనిపిస్తుంది. అసలు పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వివరిస్తున్నారనే తీరు కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇతర జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చినప్పటికీ కూడా వారిని కనీసం కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఇవాళ ఒక నిమిషం పాస్ ఉందన్నా, నీకు ఎవరు చెప్పారు? నీకు ఎవరు చెప్పారు? ఇట్లా ఇదేంది ఇది? మేము రాము, చెప్పు, ఎవరు చెప్తావు చెప్పు. ఒక నిమిషం, మాకు అనుమతి లేదా? చెప్పు. నువ్వు ఏం నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు? మా పాస్ ఎందుకు ఇచ్చారు? ఎవరు చెప్తారు అంటున్నా? నీకు లోపలికి అనుమతి ఎవరు చెప్పారు? మరి అడుగు పో, చెప్పుకోపో. ఇక్కడ పోలీసులు తీరు చూస్తే దురుసుగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి తీరు కూడా స్పష్టంగా చూసాము. పాస్ ఉన్నా కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర జిల్లాలకు ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు ఇక్కడ యథేచ్ఛగా వచ్చిన వారిని ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. కానీ మీడియా పైన కావచ్చు, ఇతర పార్టీలకు చెందిన వారిని పూర్తిగా ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి వివరిస్తున్నారు. పోలీసులకు ముఖ్యమంత్రి ఇక్కడ సిపి కావచ్చు, వారి పై అధికారుల ఒత్తిడి మేరకు పనిచేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా అర్థం చేస్తున్న తీరు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవస్థ తీరుకు నిదర్శనంగా ఇవాళ నియోజకవర్గంలోని ఎక్కడ చూసినా కోడులుగా పాల్పడుతున్నారు. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్సీలు ఇదే నియోజకవర్గంలో ఉన్న వారిని ఏమనని ఇదే పోలీసులు ఇవాళ మీడియా పైన దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు నిదర్శనంగా చెప్పవచ్చు. పూర్తిగా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఇలా పోలీసులు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే అదే ఎర్రగడ్డలో శాస్త్రి నగర్ లో 371, 372, 373 బూత్లలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. మరి అప్పుడు పోలీసులు జస్ట్ చోద్యం చూసినట్టు చూశారు. ఇప్పుడు పాస్ ఉన్నా కూడా మీడియా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్వయంగా రహమత్ నగర్ డివిజన్ లో తిరుగుతున్నాడని అక్కడున్న స్థానిక పోలీసులకు చెప్తే కనీసం కూడా పట్టించుకోలేదు. అక్కడ యథేచ్ఛగా తిరిగిండు. అక్కడ రవీంద్ర నాయక్ డబ్బులు పట్టుబడి అక్కడే ఉన్నా కానీ ఆ పోలీసులను కనీసం కూడా ఏమనలేదు. కానీ వాళ్ళ మీడియా పైన దురుసుగా వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా పోలీసులు ఎవరికి లొంగారు, ఎవరి ఆధీనంలో పోలీసులు పనిచేస్తున్నారని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇవాళ చెప్పండి అంటే చెప్పండి పాస్ ఎందుకు ఇచ్చారు? అక్కడ పోవడానికి ఇచ్చారు. అనుమతి లేదు, పోలింగ్ స్టేషన్ లో కూడా లేదు. ఇక్కడ ప్రిమిసెస్ లో ఉండండి, ఇబ్బంది లేదు. ప్రిమిసెస్ లో ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళొచ్చు. డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న పోలింగ్ వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికి అయితే కదా. మరి కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు చాలా చోట్ల మేము పోలీసులు చెప్పినాం, ఎందుకు పట్టించుకోలేదు? మా దగ్గర అటువంటి జరిగితే మేము ఖచ్చితంగా కదా. మా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగడం. మాకు రూల్స్ ఏమున్నాయి లోపల అక్కడ దాకా వచ్చాము. మాకు ఎన్నికల అధికారులు చెప్పారు, మాకు ఆ రకంగా మేము వెళ్తాం. మేము వెళ్ళమండి, మాకు అవసరం, మాకు అవకాశం చెప్పండి. లేదని చెప్పండి, మరి అయిపోయా లేదని చెప్పాలి. మీరు ఎందుకు పంపిస్తారు? మా అవసరం మేము చేసుకుంటాం కదా, మా డ్యూటీ మేము చేసుకుంటాం కదా. మీ డ్యూటీ మీరు చేసుకోండి. అవును మరి
మీరు ఈ ఓటు వేయడానికి వచ్చిన ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఎవరి ఇక ఓటేయడానికి ఇబ్బంది కాంగ్రెస్ నాయకులు వస్తే ఇబ్బంది లేదా అండి? మేమందరినీ నీకు నేను చూపిస్తా, విజువల్ చూపిస్తా, శంకర్ నాయక్ చూడండి ఇప్పుడు కాదు మరి అయిపోయి మరి చూడండి ఇది చూడండి సార్, మీరు చెప్తున్నారు కదా, చూడండి రండి రండి సార్ రండి, శంకర్ నాయక్ చూపిస్తా. అరే మరి నేను పోనండి, పర్మిషన్ వెళ్ళిపోమని చెప్తలేను, అక్కడ నిలబడని అంటున్నా. ఇక్కడ క్యూ మీకు లోపల అందరు నిలబడడానికి లేదు ప్లేస్, సో అందుకని మేము బయట నిలబెడుతున్నాం క్యూ. సో వాళ్ళకు డిస్టర్బెన్స్ అవ్వకుండా అంతే, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పట్లేదు. అయ్యో లోపల 3500 ఓట్స్ ఉన్నాయి, లోపల కొంచెం కంజెస్టెడ్ ఉంది, అందరు లేరు. ఇక్కడ పోలీసుల తీరు మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి వంతపడినట్టుగా అనిపిస్తుంది. ఎమ్మెల్సీలు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కూడా యథేచ్ఛగా ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఇదే డివిజన్ లో తిరిగిన వారిని పట్టించుకొని పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇవాళ మీడియా పైన దురుసుగా వ్యవహరిస్తున్న తీరు అర్థం పడుతుంది. ఎలక్షన్ ఇచ్చిన పాస్ ఉన్నప్పటికీ కూడా లోపలికి ఎందుకు అనుమతిస్తలేరని చెప్పేసి అడిగినా వారికి సమాధానం లేదు. ఇవాళ ఇరుకుగా పోలింగ్ కేంద్రం ఉంది, మేము పంపించమంటారు. ఇరుకుగా పోలింగ్ కేంద్రం ఎవరు ఏర్పాటు చేశారు? 1000 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు, ఇలా 3500 మంది. అంటే ఎవరి మెప్పు కోసం పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళ ఎలక్షన్ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు అంతా కూడా వాళ్ళ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ అంతా కూడా ఇదే విధంగా జరిగింది. చాలా చోట్ల గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లలోకి వెళ్ళిన పోలింగ్ సంబంధించిన ఏదైతే ప్రచారం నిర్వహించిన డబ్బులు పంచినా పట్టించుకొని ఈ పోలీస్ వ్యవస్థ కేవలం మీడియా పైన వ్యవహరిస్తున్న తీరు దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా పోలీసులు ఇదే తీరు వ్యవహరిస్తున్నారు, పూర్తి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. వాళ్ళ పోలీసులంతా కూడా కేవలం అడావిడి చేయడం, హంగామా చేయడమే తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ కేవలం మీడియాను మేనేజ్ చేయడము, లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీలను మేనేజ్ చేయడం తప్ప ఇంకోటి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల కమిషన్ పాస్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు లోపలికి అనుమతించట్లేదో చెప్పాల్సిన బాధ్యత పోలీసు పైన అయితే స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఇవాళ జరిగే తీరుకు కూడా నిర్దేశంగా చెప్పవచ్చు. ఇవాళ దీనికి హైదరాబాద్ సిపి చెప్పవచ్చు, హైదరాబాద్ సిపి చెప్పాలి, లేదంటే ఇవాళ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికలు మాత్రం పూర్తిగా గందరగోళం మధ్య జరుగుతున్న తీరైతే కనిపిస్తుంది. ఇవాళ బై ఎలక్షన్లు అనేది ఒక పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్తిగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది. ఖచ్చితంగా పోలీసులే కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తున్న తీరుకు కూడా నిదర్శనంగా ఈ పోలింగ్ బూత్ లో కనిపిస్తుంది. ఇది ఎర్రగడ్డ బూత్ లో మొత్తం పోలీసులంతా కూడా అధికార పార్టీకి దాసోహపడుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేది మాత్రం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గాల్లో తిరగడం, బూతుల్లో డబ్బులు పంపిణీ చేసినా పట్టించుకొని పోలీసులు కేవలం మీడియా పైన మాత్రమే వాళ్ళ అక్క చూపిస్తున్నారు. అంటే కాంగ్రెస్ నాయకులను కాపాడడం కోసమే అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ జుబ్లీస్ ఉప ఎన్నిక అంతా కూడా ఒక గందరగోళం అయోమయంలో జరుగుతుందని స్పష్టంగా చెప్పొచ్చు. సింధురా, లివిల్ రెడ్డి, మీరు మీ విధి నిర్వహణలో భాగంగా అక్కడ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఏ ఒక్క ఓటర్ని కూడా మీరు కదిలించలేదు, ఏ ఒక్క ఓటర్తో కూడా మీరు మాట్లాడించలేదు. ఇప్పుడు అధికారి వచ్చి అక్కడ ఓటర్లకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు. మరి మార్నింగ్ నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాలలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు హల్చల్ చేశారు. మరి అప్పుడు ఓటర్లకు ఇబ్బంది కలగలేదా? ఎగ్జాక్ట్లీ ఒక నియోజకవర్గానికి సంబంధం లేని లీడర్లంతా కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చి వారి హంగామా, వారి అడావిడి మామూలు కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీషర్ట్లు ధరించుకొని ప్రచారం చేసినా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు డబ్బులు పంచుతున్నా ఇబ్బంది కలగలేదు. వారికి దాడులు చేసినా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి దాసోహపడుతున్న తీరు దీనికి నిదర్శనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఏ రకంగా ఇబ్బంది అవుతుందో చెప్పాల్సిన బాధ్యత కూడా ఇలా పోలీసుల పైన ఉంది. ఖచ్చితంగా కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, చాలా చోట్ల రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేదు, కేంద్ర బలగాల ఆధీనంలో ఎన్నికలు జరగాలని చెప్పేసి చెప్తున్నా. కానీ పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా రూల్స్ పాటించడం లేదు. ఏ ఒక్క రకంగా కూడా ఇవాళ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా తిరిగినా ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థకు పట్టింపు లేదు.
డబ్బులు పంచిన పోలీసు వాహనాల ముందు డబ్బులు పంచినా పట్టింపు లేదు. కానీ వాళ్ళ మీడియా పైన వివరిస్తున్న తీరు ఇవాళ ఎన్నికల జరిగే తీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వాళ్ళ ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్న దానికి పోలీసు యంత్రాంగం పూర్తిగా ఒక అధికార పార్టీకి తొత్తుగా వివరిస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు గత 3 రోజుల నుంచి వివరిస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ ఓటర్లకు ఇబ్బంది అవుతుందంటూ మీడియాను విధిని నిర్వర్తిస్తుంటే మీడియా తన పని అంటే ఏం మతలబు ఉందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ పోలీసు ఉన్నతాధికారులపైన ఉంది. ఖచ్చితంగా మీడియా పైనే వాళ్ళు ఎందుకు అంటే మీడియాకు పాసులు ఇచ్చారు, మీడియాకు అనుమతి ఉంది, అయినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ శాఖ పైన ఉంది. పోలీస్ శాఖ పైన పూర్తిగా నమ్మకం లేదని మొదటి నుంచి కూడా ఇటు కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా ఇవాళ పోలీసు వివరిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వివరిస్తున్నట్టు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఏ ఒక్క పార్టీకి తొత్తులుగా వివరించద్దు పోలీస్ శాఖ, ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వివరించద్దు. ఎలక్షన్ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ విధంగా మారింది, ఎవరి మెప్పు కోసం మారిందని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులు, డీసీపీ కావచ్చు, అబ్జర్వర్ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి నియమించిన అబ్జర్వర్ ఉన్నారు. అబ్జర్వర్ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఉన్నతాధికారులు అయితే ఇది పూర్తిగా వైఫల్యం చెందిన వ్యవస్థగానే చెప్పవచ్చు. ఎన్నికల అధికారులు పూర్తిగా వైఫల్యం చేతులెత్తేశారు. పోలీస్ వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నట్టు కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇదే తీరు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇతర నియోజక బీఆర్ ఇటు ఇతర పార్టీల నాయకులను అక్కడి నుంచి తరుముతున్నారు. మీడియాని సైతం ఇక్కడ వాళ్ళ ఎర్రగడ్డ డివిజన్ లో 405 ఏదైతే పోలింగ్ బూత్ ఉందో ఇక్కడ పూర్తిగా మీడియా కూడా ఆంక్షలు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి పౌరునికి ఉంది. వాళ్ళ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పూర్తిగా పోలీస్ వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వివరిస్తున్న తీరైతే మనకు కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.